మామిడికాయలు నలిగిపోయి మెత్తడిపోయి వచ్చాయి. ఈ మామిడికాయని ఉడికించి దీని రసం తీసి చూపిస్తాను. కాయలు కొద్దిగా పనినట్టుగా ఉన్నాయి కాబట్టి 2 కుక్కర్లో పెట్టేసి ఉడికిస్తాను. కొన్ని నీళ్ళు పోసి ఇలా నీళ్ళు పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఉడికింది. విడిగా ఇప్పుడు రసం తీద్దాం. నేను జాగ్రత్తగా రసం తీయాలి. చక్కగా వచ్చింది. అది ఉన్న రసం తీసాను. దీంట్లో నీళ్లు పోసి చల్లార్చి రసం తీయాలి. దీనిలో రసం మొత్తం పిండేద్దాం. మొత్తం పిండిస్తే ఇలా అయింది. ఒక చెంచా ఉప్పు వేయాలి. ఈ మొత్తం మిరియాలు వేసి చక్కగా కలపాలి. ఇందులో కూడా చెంచా ఉప్పు వేయాలి. ఇందులో కూడా ఇంత మిరియాల పొడి, ఇంత బెల్లం చక్కగా కలపాలి. ఇలా గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి కలపాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి కలపాలి. ఇలా తయారైన ఈ మామిడికాయ జ్యూస్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబడితే తాగాలి. అన్నట్టు ఇందాక పక్కపడిన ఆ తెల్లటి రసం కూడా దీంట్లో కలిపేసాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసిన తర్వాత తాగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.